గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే నిన్న తాండూరులో టీఆర్ఎస్ పార్టీ జనహిత జాగృతి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. అందులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నాడు. కేటీఆర్ ఈ 33 నెలల్లో తెలంగాణ ఏమేమి సాధించింది, తెలంగాణ ప్రభుత్వం ఏమేమి చేసిందనే విషయాన్ని నిన్న సభలో చెప్పారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టి మొత్తం ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారని చెప్పింది కేటీఆర్. ఆ తర్వాత గొల్లా కుర్మా మత్స్యకారులని తాము ప్రోత్సహిస్తున్నామని చెప్పి కూడా చెప్పిండు. మిగతా 5 లక్షల ఎకరాలకి పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తాం, ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి పచ్చగా చేస్తున్నాం, దీన్ని కూడా పచ్చగా చేస్తామని చెప్పి కూడా నిన్న కేటీఆర్ చెప్పిండు. ఆ వార్తని అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. అది ఇంపార్టెంట్ న్యూస్. ఇక రెండవ వార్త చూసినట్టయితే అటు మతపరమైనటువంటి రిజర్వేషన్లు మేము ఒప్పుకోమని చెప్పి మళ్ళీసారి బీజేపీ చెప్పి ముఖ్యంగా నిన్న వెంకయ్యనాయుడు, ఆ పార్టీ చాలా ఇంపార్టెంట్ లీడర్ వెంకయ్యనాయుడు నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ మాట చెప్పిండు. రిజర్వేషన్లు అనేటువంటి మతపరమైన రిజర్వేషన్లు అనే మాటనే లేదు. మేము ఇంతకుముందు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరు చెప్పినా కూడా ఒప్పుకోలేదు, ఇప్పుడు కూడా ఒప్పుకోమని చెప్పి పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 12% రిజర్వేషన్ అయితే ముస్లింలకు పెట్టిందో దానికి మేము ఒప్పుకోమని చెప్పిండు. ఆ వార్త కూడా ప్రధానంగా ఇంకోటి ఉంది. ఇంకా మూడో వార్త చూసినట్టయితే అటు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి నిన్న ఐటీ తర్వాత పంచాయతీరాజ్ శాఖల్ని ఇచ్చిరు. తర్వాత అఖిలప్రియకి, పర్యాటకం, సోమిరెడ్డికి, సిద్ధం ఇట్లా వేరే వాళ్ళకి ఇచ్చిరు. కానీ లోకేష్కి మాత్రం పంచాయతీరాజ్, ఐటీ శాఖలు ఇచ్చినారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కూడా ఇచ్చినారు, ఐటీ ఇచ్చినారు. ఇవన్నీ లోకేష్కి ఇచ్చినారు. అదొకటి ఇంపార్టెంట్ వార్తగా ఉంది. ఆ తర్వాత నిన్న దేశంలోని యూనివర్సిటీలు అన్నిటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి హెచ్ఆర్డీ శాఖ ర్యాంకులు ప్రకటించింది. యూనివర్సిటీలకి వాటి స్థానాలను ప్రకటించింది. అందులో మన ఉస్మానియా యూనివర్సిటీకి 23వ ర్యాంక్ వచ్చింది. ఆ వార్త ఒకటి కూడా ఇంపార్టెంట్ వార్తగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంకొకటి ఇంటర్నేషనల్ న్యూస్ చూసినట్టయితే రష్యాలో మెట్రో రైల్లో బాంబు పేలింది, 12 మంది చనిపోయినారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనులు, తర్వాత టీఆర్ఎస్ పనుల్ని మొత్తం గ్రామీణ స్థాయికి తీసుకునేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు. నేను అందులో భాగంగా తాండూరులో అయింది. ఈరోజు రేపు కూడా ఇంకా మీటింగ్లు ఉన్నాయి. ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు, తర్వాత బీజేపీ నుంచి ఆచార్య గారు, కాంగ్రెస్ నుంచి నీరెళ్ళ శారద గారు మనతో ఉన్నారు. ముందు శారద గారు, నిన్న టీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది తాండూరులో. కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీది ఒడిసిన కథ, మేము ప్రాజెక్టులు కట్టేందుకు మేము ప్రయత్నం చేస్తుంటే ఆపేందుకు వాళ్ళు కుట్రలు చేస్తున్నారు, ఇప్పటిదాకా ప్రాణహిత ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఒక్క పైసా పని కూడా చేయలేదు, పైసలు మాత్రం ఖర్చు పెట్టారని చెప్పి నిన్న కేటీఆర్ అన్నారు. మీరేం ప్రాజెక్టులు ఇప్పడానికి ఇప్పుడు కూడా ఎందుకు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు? చాలా హాస్యాస్పదం అండి. ఎందుకంటే ఏం మాట్లాడాలో కాంగ్రెస్ గురించి అర్థం కాక ఎంతసేపు ప్రాజెక్టులు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. ప్రాజెక్టులు ఆపడానికి మేము ప్రయత్నం చేయట్లేదు. ప్రాజెక్టులు కట్టడానికి జరుగుతున్నటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము సమర్థించట్లేదు, వాటిని అపోజ్ చేస్తున్నాము. ఎందుకంటే మీరు ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనేది మా అభిమతం. అంతేకాకుండా నిన్న మొన్న పాలిటిక్స్లోకి వచ్చినటువంటి కేటీఆర్ గారికి అసలు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటువంటి అర్హత లేదండి. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారికే పాఠాలు నేర్పించింది, రాజకీయ పాఠాలు నేర్పించింది కాంగ్రెస్ పార్టీ. అలాంటిది కాంగ్రెస్ పార్టీని చూసుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఫాదర్ ఏ రకంగా పైకొచ్చారు, ఎదిగారు అని చూసుకుంటూ పెరిగినటువంటి కేటీఆర్ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి అతనికి లేదు, మొదటి విషయం. అంతేకాకుండా ముందు నుండి కూడా మా కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం చాలా స్పష్టంగా చెప్తున్నాము, ప్రాజెక్టులు ఈ దేశంలో ఎవరైనా కట్టారంటే అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులే. కాబట్టి మేము అపోజ్ చేయట్లేదు, మేము వ్యతిరేకించట్లేదు. కానీ కట్టేటువంటి విధానం ఏదైతే ఉందో అది పారదర్శకంగా ఉండాలి. రూపాయి ఖర్చు పెట్టే దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ మీరు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. రైట్. నెక్స్ట్ ఆచార్య గారు, బీజేపీ ఎట్లా చూస్తుంది టీఆర్ఎస్ సభలని, తర్వాత మంత్రి కేటీఆర్ సభలని? అప్పుడెప్పుడో వరంగల్ ఎలక్షన్లు జరిగినప్పుడు కేసీఆర్ గారు నేను అన్ని జిల్లాలు పర్యటిస్తా, మొత్తం ఇప్పుడు జిల్లాలన్నీ తిరిగేది ఉన్నదని అన్నాడు. ఇప్పటిదాకా ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేదు. ఇప్పుడు కొడుకు దాన్ని భుజాన్ని ఎత్తుకొని ఇలా మొత్తం తిరుగుతాని ఎందుకంటే ప్రజలు అడుగుతారు, మా కేసీఆర్ తిరగకుండా కేటీఆర్ అన్న తిరిగిందని చెప్పుకోనికే ఇలా వాళ్ళు తిరగడం తప్పులేదు. ఎందుకంటే ఆయన మంత్రి, వాళ్ళ పార్టీ ఇలా తిరుగుతున్నాడు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది అనేది మనకు కనపడుతుంది. కాబట్టి ఆ దిశలో ఇక్కడ ప్రాజెక్టుల విషయంలో ఏదో ఒకటి మాట్లాడాలని అంటే టీఆర్ఎస్ పార్టీకి ఒక వైఖరి మనం స్పష్టంగా మొదటి నుంచి చూడాలి. వాళ్ళకి ఏది ఇష్టం లేకుంటుంటుందో, ఏ ప్రాజెక్ట్ అయితే కట్టొద్దు అనుకుంటారో, ఏ ప్రాజెక్టుకి అయితే వాళ్ళకు అయిష్టంగా ఉంటారో దాన్ని అగో ఈ పార్టీలు కొట్టుకుపోయినాయి కాబట్టి మేము కట్టలేము. ఇట్లా అనేక సార్లు కొద్ది రోజులు టీడీపీ మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో టీడీపీ ఇట్లా పోయిందా, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకున్నారు. మీరు దాన్ని రెటిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత కొద్ది రోజులు నాగం జనార్దన్ రెడ్డి మీద ఆయన కొట్టుకోయిండని ఆయన అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ అని అన్నారు. ఇలా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రాజెక్టుల డిజైన్లు మార్పిడి చేయటంలోనే అనేక వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారం పడుతున్నది. చేసిన పనులన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఏదైతే ప్రజలకు అవసరం ఉన్నటువంటి ప్రాజెక్టులని మీరు కావాలని డిజైన్ మార్చి మీ అవసరాలకు అనుగుణంగా చేస్తున్నారనేది ప్రజలలో ఒక చర్చ ఉన్నది. దాన్ని తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా పాలమూరు రంగారెడ్డి ఇప్పటి వరకు లక్ష్మీదేవమ్మపల్లి దగ్గర ఏదైతే వికారాబాద్ కోవాలనో, చేవెళ్ళ కోవాలనో, లేకపోతే మహేశ్వరం రావాలనో, ఇబ్రాహీంపట్నం రావాలనో, కలవకుర్తికి రావాలనో, లక్ష్మీదేవమ్మపల్లి దగ్గర ఇప్పటి వరకు టెండర్ వేయలేదు, దాని పనులు ప్రారంభం చేయలే. ఏది కూడా దానికి 1 ఇయర్ కింద చేయాల్సినటువంటి టెండరు ఇప్పటి వరకు నత్తనడక నడుస్తున్నది. ఇప్పుడు అడిగితే మీరే ప్రాజెక్టులకు అడ్డం పడ్డారు, మీరే చేస్తున్నారు. ఇదంతా ఎదురు రంగారెడ్డి మీద కోర్టు పోయిన మాట వాస్తవం కదా. పాలమూరు రంగారెడ్డికి కోర్టుకు ఏ ప్రాజెక్టు కట్టినా కొంతమంది కోర్టుకోతారు. నర్మదా ప్రాజెక్టు కట్టినా కొట్టుకోయింది. ఇప్పటిదాకా కోర్టులలో కేసులు ఉంటాయి. ప్రాజెక్టు కడుతున్నారు, ప్రజలు వాళ్ళ భూములు పోతుంటానో, లేకపోతే అక్కడ ఎన్విరాన్మెంట్ ఏదైనా ఇబ్బంది అవుతుంటానో, వాళ్ళకి ఏదైనా జరుగుతుంటే ప్రజలు పోయి దాన్ని ప్రజలు పోయినని చెప్పకుండా పార్టీలు పోయినామని చెప్పి పార్టీలను పబ్బం గడుపుకోవడం అనేది సవ్యం కాదు. ఇలా అక్కడ ఉన్నటువంటి భూమిలో 500 ఎకరాలు మిగిలింది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు పోయిన తర్వాత మిగిలినటువంటి భూమి 500 ఎకరాలు. ఆ 500 ఎకరాలలో దీన్ని అండర్ గ్రౌండ్ టర్నల్ చేసి ఆ మట్టి అంతా తీసి 500 ఎకరాలలో వేస్తున్నారని ఆ రైతులు కోర్టుకోయినరు. దాన్ని బూచిగా చూపించి కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్వాత ఎట్లున్నదంటే ఇప్పుడు వాళ్ళు గతంలో ఏదో పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఉన్నంత మాత్రాన్ని ఇక పార్టీకి మొత్తం ఎలా దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినప్పుడు ఎవరన్నా పోకుండా ఉన్నారా? దాన్ని మనం పెద్ద భూతద్దంలో చూపించి పెద్ద ఇష్యూ కాదు. మీరు కావాలని పెద్ద భూతద్దంలో పెట్టి మీరు ఆగుతున్నారని. ఇప్పుడు మొత్తం ప్రపంచానికి అలా మొత్తం తెలంగాణ సమాజం తెలుసు ప్రాజెక్టులకు ఏ రూపంలో ఎవరెవరు అడ్డుకుంటున్నారు. చాలా సందర్భాల్లో అసెంబ్లీ వేదికగా మంత్రి హరీష్ రావు గారు కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ అనేక సందర్భాల్లో వివరాలతో సహా అంటే ఏ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి హడ్డిల్స్ క్రియేయడానికి ఎవరెవరు చేసినారు, ఏ నాయకులు చేశారు అనేటువంటి పేర్లతో కూడా ప్రస్తావన వచ్చింది. అంటే ముఖ్యంగా ఇలా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు, ప్రాణహిత చేవెళ్ళకు సంబంధించి నా సొంత ప్రాజెక్ట్ అని చెప్పి రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవెళ్ళకు సంబంధించినటువంటి 30-39 కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితిని చూసినాం. ఎక్కడ కూడా 90% ఖర్చు అయింది తప్ప ఫిజికల్గా 30-40% కూడా ప్రాజెక్టుల పని పూర్తి కాలేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట, జలయజ్ఞం పేరిట దోసుకొని మొత్తంగా కూడా విపరీతమైనటువంటి డబ్బులు ఇచ్చి అసలు ఆ మొబిలైజేషన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వర్క్ కూడా ఫిజికల్గా ఇక్కడ కనబడినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో శాసనసభ వేదిక ద్వారా కావచ్చు, మిగతా వేదికల ద్వారా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అటు మల్లన్న సాగర్ కోట్లు దండుకుంటారు, అసలు ప్రాజెక్టులే మొదలు కాలేదు కోట్లు దండుకోవడం అంటే ఎక్కడ ఏ ప్రాజెక్ట్ ఎస్టిమేట్ కాస్ట్ చూడంగానే దండుకోవడం అనేటువంటి మాట సర్వసాధారణం అయిపోయింది వీళ్ళకి. ఎక్కడ అసలు 200 కోట్లు ఖర్చు పెడితే 2000 కోట్లు తిన్నారని చెప్తారు. 2000 కోట్లు ఖర్చు పెట్టిన దగ్గర 20,000 కోట్లు తిన్నారు. అంటే అసలు క్షేత్రస్థాయికి వీళ్ళు చెప్పేటువంటి వాటికి అసలు సంబంధమే లేనటువంటి మాటలు మాట్లాడేటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉన్నది. ఇవాళ అన్ని ప్రాజెక్టులు కూడా ఏవైతే ప్రాజెక్టులు ప్రారంభించాలనుకుంటున్నామో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి గతంలో మన నీటి వాటాను సరైనటువంటి పద్ధతిలో వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో ఇలా 1 కోటి ఎకరాల మాగానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో అన్ని ప్రాజెక్టులకు అవసరమైనటువంటి రీడిజైనింగ్ చేస్తున్నాము. కొన్ని భక్తరామదాస్ ప్రాజెక్టు పూర్తి కాలేదా? ఇలా కాళేశ్వరం, మేడిగడ్డ ఇవన్నీ ప్రాజెక్టుల పనులు జరుగుతలేవు. ఒకసారి కేసులు వేస్తారు, మేము కేసులు వేయడాన్ని మేము వ్యతిరేకిస్తలేము. మీరు పార్టీల పేరిట దీన్ని వ్యతిరేకించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీ నాయకులే ఇటువంటి సందర్భాల్లో చేస్తా ఉన్నారని చెప్పారు. ఇంకొక మాట మాట్లాడి కేటీఆర్ గారికి
ఇలా మాట్లాడే నైతిక హక్కు లేదని. రాహుల్ గాంధీకి హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా రాహుల్ గాంధీ మోడీ మీద మాట్లాడొచ్చా, కేసీఆర్ మీద మాట్లాడొచ్చా, టీఆర్ఎస్ మీద మాట్లాడొచ్చా, లాలూ ప్రసాద్ మీద మాట్లాడొచ్చా, అంటే నితీష్ కుమార్ మీద మాట్లాడొచ్చా? వయసుతో ఇది ఒక పార్టీ విధానంగా ఇలా మీ రాహుల్ గాంధీ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, ఇంకొక నాయకుడు మాట్లాడినా పార్టీలో ఉన్నటువంటి నాయకులు పార్టీ విధానాలను ప్రతిపాదిస్తారు తప్ప ఆయనకు నైతిక హక్కు లేదు, ఈయనకు నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ ఏం చేసింది పదే పదే అడుగుతున్నారు కాబట్టి కేటీఆర్ కి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదంటున్నాం. ఎందుకంటే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మేము మొదలుపెట్టి 80% అయిపోయినాం. ఎందుకంటే చాలా పెద్ద అంశము, మనం ఆల్రెడీ చాలా సార్లు డిస్కషన్స్ లో కూడా మాట్లాడుకోవడం జరిగింది మనం ఇది. కాబట్టి మేము అనేది ఏంటి, ఇప్పుడు ఫినిష్ చేసినటువంటివి, ఇప్పుడు కంప్లీట్ అయినటువంటివి ఏవైతే ఉన్నాయో మేము మొదలు పెట్టినవి మీరు కంప్లీట్ చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత అది మొదలు పెట్టారు, కానీ అసలు ఏం జరగలేదు. అంటే వాస్తవంగా అక్కడ 20-30% వర్క్ జరిగింది. తర్వాత కొన్ని రీజన్స్ ఉన్నాయి దానికి. ఒక్క నిమిషం, నీటి వనరులను ఉపయోగించుకునేటువంటి ప్రక్రియ ఆది మానవుల నుంచి స్టార్ట్ అయింది. అది ఒక కాంగ్రెస్ చేసింది కాదు, తెలుగుదేశం చేసింది కాదు, ఇంకోటి కాదు. ఎప్పుడు నీళ్ళు అవసరం ఉంటే వాళ్ళ టెక్నాలజీ అవసరం లేకుండా ఒక గుంత తోడుకున్నారు, తర్వాత మోట వచ్చింది, తర్వాత రకరకాల మీరు గొప్పగా చెప్పుకుంటారు. అదే కదా వ్యత్యాసం. డెఫినెట్ గా ఇప్పుడు మీరు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు ఏవి కూడా సరైనటువంటి రీతిలో ప్రజలకు ఉపయోగపడలేదు. దండుకున్నారని అనేక కోడే కూసింది. మేం చెప్పేది కాదు ఇది. అనేక సందర్భాల్లో అందరూ చెప్పినటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నిజం. అందుకే ఈ ప్రాజెక్టుల నిర్మాణం కంప్లీట్ కావాలనేటువంటి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు నీటిని వినియోగించుకునేటువంటి అంశంలో కాకతీయ మిషన్ ద్వారా చెరువులను నీళ్లు నింపుతూనే ప్రాజెక్టుల అన్ని చెరువుల నీళ్ళు అందించేటువంటి మాట్లాడుతున్నప్పుడు మీరు మిగతా అన్ని జిల్లాలలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటారు. మీ సొంత జిల్లాలలో ఉన్నటువంటి రైతులను మీరు ఎందుకు మెప్పించుకోలేకపోతున్నారు? మల్లన్న సాగర్ లో వాళ్ళు ఇప్పటి వరకు కూడా నిరాహారంలో కూర్చున్నారు. అక్కడ ఉన్నటువంటి రైతులందరూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరు రెచ్చగొడుతున్నారు? అక్కడికి ఎవరు పోయి మాట్లాడుతున్నారు? ల్యాండ్ అక్విజిషన్ అనేది ఎవరు రెచ్చగొట్టినా ప్రజలకు నష్టం జరగకపోతే వాళ్ళు వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు దానికి వ్యతిరేకంగా ఉన్నారనేది మీరు ఒప్పుకుంటున్నారా? దాన్ని ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి పార్టీలు ఇప్పుడు సహకారం చేయొచ్చు తప్ప అక్కడ ప్రజలకు సంబంధమే లేకపోతే పార్టీలు ఏం చేస్తాయి? గతంలో ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టులు కట్టినా ముంపు అనేటువంటిది సర్వసాధారణం. మీరు గతంలో 5 TMCలు 6 TMCలకే 14-15 గ్రామాలు ముంచినటువంటి చరిత్రను కూడా ఉంది. ఇలా 50 TMCల నీటిని నిల్వ చేయడానికి అవసరమైనటువంటి గ్రామాలు పోతున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కన్విన్స్ చేసి 100% మంది ఇవాళ మొత్తంగా కూడా రిజిస్ట్రేషన్లు ల్యాండ్ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి డెఫినెట్ గా కొంత ఇబ్బంది ఉంటుంది. రైతులు ఒక సుదీర్ఘ కాలంగా రైతులు ఆ భూమి మీద వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు మీ భూమి ఇవ్వడం అనేటువంటిది ఎవరికైనా పాలమూరు గురించి చెప్పిండు రంగారెడ్డి విషయంలో. ఇప్పటి వరకు లక్షదేవపల్లి దగ్గర టెండర్ వేయలేదు, పనులు ప్రారంభం కాలేదు. ప్రతి చోట గ్రీన్ టిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అన్నని చెప్పమను. ఇలా ముఖ్యమంత్రి గారు కానీ అదే విధంగా హరీష్ రావు గారు కానీ అనేక సందర్భాలలో కేంద్రాన్ని సమర్థించారు. చాలా తొందరగా క్లియర్ చేసి ఇచ్చిరని మేమేమంటున్నాం అంటే, ప్రజలు పోయినటువంటి దాన్ని, ప్రజల యొక్క సమస్యను మీరు పాలకులు మీరు పిలిపించి దాన్ని క్లియర్ చేయండి. అదే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇప్పుడు అది కాదు, దీనికి సంబంధం ఏంది? ఎందుకు దాన్ని టెండర్ వేయలేదు ఇప్పటి వరకు? ఎలా రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇస్తానన్న కేటీఆర్ రంగారెడ్డి జిల్లాల తట్టెడు మన్ను తీసిండా పాలమూరు పేరు మీద చెప్పవానండి. చెప్పండి. అరే మీరు టీవీ మన్ను తీసినాము పాలమూరు రంగారెడ్డి పేరు మీద. ఇలా పాలమూరు రంగారెడ్డి నీళ్ళని అక్రమంగా నల్లగొండకు తరలించడానికి ఇలా కుట్రలు వండుతున్నారు. నీళ్ళ 1/2 TMC నీళ్లు మళ్ళా నల్లగొండకి ఇవ్వాలని కుట్ర వంతురు.
ఆ హాఫ్ టీఎంసీ నీళ్లు పోతే రంగారెడ్డి జిల్లాకు ఒక్క చుక్క నీళ్లు రావు. ఇలా వీళ్ళు మస్తుగా చెప్తున్నారు. ఇలా కేటీఆర్ ఇక మీరు రంగారెడ్డికి నల్గొండకి ఆయన తిరగమని చెప్పండి. ఆయన ఒక్క ఫోటో రంగారెడ్డి జిల్లా పాలమూరు ఎత్తిపోతల దగ్గర ఒక్క ఫోటో దిగమను. మీరు రంగారెడ్డి కూడా టీవీలో చూపించమను. ఆచార్య గారంగారెడ్డి వాళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వమని అడుగుండి, కానీ నల్గొండ వాళ్ళకి ఇవ్వద్దని ఎట్లా? పాప వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏమంటున్నాం అంటే రంగారెడ్డి బీజేపీ పార్టీ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు ఏదైతే ప్రాజెక్టు వ్యతిరేకమా ఆ ప్రాజెక్టు కట్టాలని అనుకుంటున్నారు. కట్టాలని ఒకవైపు అంటూనే ఇంకొక జిల్లాకు పోతున్నాయి మేము ఇవ్వమంటే కేటాయించండు. 2 టీఎంసీల నీళ్లు మాకు కేటాయించండు. మా కేటాయించిన నీళ్ళలో ఇవ్వడం ఏంది దీంట్లో? దానికి ఒక హాఫ్ టీఎంసీ నీళ్లు తీసుకోండి. కానీ మాకు కేటాయించిన నీళ్ళలో మాకు ఇచ్చేది కేటాయించిన దాంట్లో ఎక్కడైతే ప్రాజెక్ట్ కడతారో వాళ్లకు సరిపడా సఫిషియెంట్ ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలని కోరుకోవడంలో గారిని అన్న ద్వారా ఒకటే అడుగుతున్నాం. రంగారెడ్డి జిల్లాలో ఎక్కడన్నా ఒక్క రూపాయి పని అయితే ఆడ కేటీఆర్ గారిని ఫోటో దిగి ఎలా పబ్లిష్ చేయమని చేయమనండి. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అంతా ఇప్పుడు చేవెళ్ళ ప్రాణహితం దాని పాలన తీసిర్రు. ఇక్కడికి ఇస్తామన్నారు. ఇప్పుడు ఇక్కడికి డిజైన్ మార్చారా లేదా? డిజైన్ మార్చిర్రు. ప్రాణం చేవేళ ప్రాణం ఉంటుండే ఇప్పటిదాకా అక్కడ మట్టి తీయకుండా అంతా వృధానేనా? అప్పుడు ఇంజనీర్లు ఒకవేళ చర్యలు తీసుకో. ఒకవేళ ప్రయోజనం లేని ప్రాజెక్ట్ డబ్బు ఖర్చు పెడితే చర్యలు ఎందుకు తీసుకుంటాం? నీ సింగిల్ బెడ్రూమ్ అక్రమాలు జరిగినవని ఎంతమంది అధికారుల మీద తీసుకుంటారు? మార్చడం వల్ల మొత్తంగా ఇప్పుడు వాళ్ళు పెట్టింది ఎంత 30 మొత్తం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఆడ మీరు ఏమైనా కోట్లు ఖర్చు పెట్టి ఏమైనా కాలువలు తవ్వినరా ఏమైనా వేసినరా? ప్రొక్లైన్ తవ్విరు, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరు మీద దండుకున్నారు. కాబట్టి ఏ కాలువలు అయితే వినియోగించుకునేటువంటి పనులు అయిపోతే 3 ఏళ్లు జాప్యం చేసి మళ్ళా డబ్బులు ఆనాడు ధనయజ్ఞం అన్నారు. మీరు వచ్చినాక 500 కోట్లు ఇచ్చి ఇప్పుడు 1000 కోట్లు ఇస్తే మళ్ళీ అప్పుడే డబ్బులు సరిపోనప్పుడు ఇయ్యాల దాకా డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఆచార్య గారు ఒక పని అగ్రిమెంట్ అయిన తర్వాత నువ్వు వానికి ఇవ్వకుండా పోలేవు. అప్పుడు చేసింది నిన్న ఈ ముస్లిం రిజర్వేషన్ల ఇష్యూ మరొకసారి బయటకు వచ్చింది. నిన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ మతపరమైనటువంటి రిజర్వేషన్లు మేము ఒప్పుకోమని చెప్పిండు. తర్వాత ఈబీసీ ఒకవేళ ఎకనామిక్ బ్యాక్వర్డ్ అయితే ఓకే, కానీ ఈ మతపరమైన ఇంతకుముందు వైఎస్ రాజశేఖర్ చేసినా చంద్రబాబు నాయుడు చేసినా ఎవరు చేసినా కూడా మేము ఒప్పుకోలేదు, ఇప్పుడు కూడా ఒప్పుకోమని మళ్ళీ అంటున్నాడు. ఏం దేవిప్రసాద్ గారు 12% రిజర్వేషన్ ఇవ్వడానికి మన తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఇస్తామని కూడా మాట ఇచ్చారు. మరి ఇప్పుడు సాధ్యమవుతుందా కేంద్రం ఒప్పుకోకపోతే? అంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లు కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కానీ రాజ్యాంగం కానీ ఇవన్నీ పరిశీలించే ఇప్పటికీ భారతదేశంలో తమిళనాడులో 69% పైగా రిజర్వేషన్లు అమల్లో ఉన్నటువంటి సందర్భాన్ని చూసి వీళ్ళు ఇప్పుడు ముస్లింలకి ఏ కులం పేరు మీద మతం పేరు మీద ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్తున్నటువంటి వాళ్ళే ఇలా క్రిస్టియన్స్ ఎస్సీ నుంచి పోతే వాళ్ళకు బీసీసీగా వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసి ఇదే గుజరాత్లో బీజేపీ పరిపాలిస్తున్నటువంటి గుజరాత్లో ఫకీర్లను మిగతా వాళ్ళందరినీ కూడా బీసీఏలో చేర్చినటువంటి సందర్భాన్ని కూడా చూసి వాళ్ళందరినీ బీసీ లక్షద్వీప్లో ముస్లింలను ఎస్టీలుగా పెట్టినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అంటే టోటల్ ఓవరాల్ రిజర్వేషన్ల మీద చర్చ జరుగుతుంది తప్ప మతం పేరు మీద ఇప్పటికే రిజర్వేషన్లు వాళ్ళ పేరుకు మతం పేరు మీద అని చెప్తున్నారు, కానీ ఇలా మతం పేరు మీద ఎక్కడ ఎవరు అడగడం లేదు కదా. ఇలా ఆర్థికంగా వెనుకబాటు ఉన్నటువంటి ముస్లింలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10-12% ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి వాళ్ళకి అవసరమైనటువంటి న్యాయం దక్కాలి
అన్ని రంగాల్లో వాళ్ళకి అవసరమైనటువంటి చేయూతనివ్వాలనేటువంటి లక్ష్యంతో ఇది పార్టీ టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎన్నికల ప్రణాళికలకు పెట్టుకొని ఇవాళ దానికి ముందుకు సుధీర్ కమిటీని వేయడం కానీ ఇలా బీసీ కమిషన్ పోయి పరిశీలించడం కానీ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి అవసరమైనటువంటి జీవన ప్రమాణాలు పెంచాలని చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా ఇది మతం పేరు మీద రిజర్వేషన్ ఉంది. ఇప్పటికే రిజర్వేషన్ అనేక రకాలుగా ముస్లింలు పొందుతున్నటువంటి సందర్భాన్ని దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది అవసరమైతే దీన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎవరికి ఇబ్బంది పడకుండా ఎట్లా చేయాలి, ఒక్కటి మాత్రం ఏంటంటే సహజమైనటువంటి న్యాయ సూత్రం ఏ నిష్పత్తి ప్రకారం జనాభా ఉన్నారో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం అందరికీ ఆ ఫలాలు అందాలన్నది తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్యం. రైట్ శారద గారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రిజర్వేషన్స్ అనేది వచ్చిందే ఈ రకంగా, అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను మిగతా వాళ్ళ స్థాయికి తీసుకురావడానికి మొదలుపెట్టినటువంటి ప్రక్రియ ఇది మన అందరికి తెలిసినటువంటి విషయమే. కానీ గిరిజనులకు 12% ఇస్తాము, ముస్లింలకు 12% ఇస్తామంటే సాధ్యం కూడా ఉండాలి, సాధ్యపడేట్టుగా కూడా ఉండాలి మనం ఇచ్చేటువంటి మాట ఏదైతే. ఎందుకంటే ముస్లింలకు ఇస్తామని చెప్పిన తర్వాతనే 5% అన్న దగ్గర 4% ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి 4% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారనడానికి రీజన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఎదగాలి, పైకి రావాలి అనేటువంటి ఆలోచనతో ఇచ్చాం. కానీ మేము 12% ఇస్తాము, 15% ఇస్తామని మాత్రము గాల్లో వార్తలు మాత్రం చెప్పలేదు. సో మేము అనేది ఒక్కటే, ముస్లింలకు 12%, గిరిజనులకు 12%. అసలు ఏ రకంగా అవుతుంది? అది సాధ్యం కాని విషయాలని చెప్పి మీరు ఎలక్షన్స్ టైంలలో వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పారు. కానీ ఇప్పటికైనా కానీ వాస్తవాలను మాట్లాడి ఎంతవరకు, ఇప్పుడు వారే అన్నారు జనాభా ప్రకారంగా దామాషా ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని, ఆ రకంగా మాట్లాడండి. అంతేగాని లేదు మేము ఇప్పటికీ కూడా మాట మీద ఉన్నాము 12% ఇవ్వడానికి అవకాశం లేదు, 12% ఇవ్వడానికి అవకాశం లేదు అని మీరు అంటున్నారు. రైట్, సరే ఎందుకు ఉంది అని ఇంతకు చెప్పారు, మళ్ళీ చెప్తారు. రైట్ ఆచార్య గారు, ఇప్పుడు మేము మొదటి సంధి కూడా చెప్తున్నది ఒకటే, రాజ్యాంగము మతపరమైన రిజర్వేషన్లకు అంగీకరించదు. కాబట్టి ఎవరన్నా వాళ్ళు ఎలక్షన్ల మేనిఫెస్టోలో ఇంకేదో మేము ముస్లింలకు, మీరు మేనిఫెస్టోలో తీసి చూడండి, ముస్లింలకు 12% కోటా పెంచుతాం. మేము ముస్లింలకు ఇది లేకపోతే క్రిస్టియన్లకు అది ఇది అంటలేము. మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగం ఒప్పుకుంటలేదు. దాన్ని మీరు అనవసరంగా వాళ్ళకు ఆశలు కల్పించకూరే అని అన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆయన నిజంగా కూడా 5% ఇస్తానని అనుకున్నాడు. ఆయన అన్ని చూసిన తర్వాత 4%ని, అది కూడా 4%ని ఉద్యోగ అవకాశాలలో దీంట్లోనే అనుకున్నారు. ఇలా హైదరాబాదుని మీరు 150 స్థానాలు ఉన్నటువంటి కార్పొరేషన్ల ఈ 4% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి దాంట్లో 33% బీసీలకు రిజర్వేషన్లు ఉంటే 33%లో మొత్తం కూడా ఎక్కడెక్కడైతే ముస్లిమ్స్ పోటీ చేయాలో చేస్తున్నారు ఒక్క అబ్లిక్తో. మేమేమంటున్నాం అంటే బీసీలకు ఉన్నటువంటి 33 దాంట్లో వాళ్ళు 10% వచ్చి దీంట్లో కలిసేటాలకల్లా మాకు 23%కే వస్తున్నది. మేమేమంటున్నామంటే మీరు ఒకవేళ మొన్న మీరు శాసనసభలో భూమి ఆకాశం బద్దలైనా నేను బిల్లు పెడతా అని ముఖ్యమంత్రి అన్నాడు. బిల్లు పెట్టిండా లేదా మీకు తెలుసు. ఇలా నేనేమంటున్నా అంటే రేపు పెట్టొచ్చు, ఎల్లుండి పెట్టొచ్చు, పెట్టేటువంటి ప్రయత్నం మీరు చేయొచ్చు. కానీ వాస్తవంగా ఆ ఫలాలు వాళ్ళకి అందుతావా లేవా అనేది మీరు చూడండి. ఇలా మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళకి ఆర్థికంగా పైకి తీసుకురానికే మీరు ఏ చర్యలైనా తీసుకోండి. బీసీలలో కలిపేటప్పుడు బీసీలకు ఉన్నటువంటి హక్కులు కాలరాస్తున్నారు. బీసీల కోటలో కూడా పెంచాలని 50% కంటే ఎక్కువ తమిళనాడు నువ్వు వచ్చినాక 50% కంటే ఎక్కువ ఇవ్వద్దని తమిళనాడు తర్వాతనే చెప్పినప్పుడు నీ దగ్గర కూడా బీసీ రిజర్వేషన్లు ఉన్నారు, దూదేకులు ఉన్నారు, ఫకీరోళ్ళు ఉన్నారు, ముస్లింలు ఉన్నటువంటి వెనుకబడ్డ జాతులు అన్ని కూడా ఉన్నాయి. దాన్ని మేము వ్యతిరేకిస్తలేం. ఇంకా అన్న కూడా చెప్తున్నాడు, గుజరాత్ లా బీకేలు ఏకి తీసుకుపోయినారు. ఇప్పుడు లక్షద్వీప్ లో ఎస్టీలలో పెట్టిర్రు అనేది నువ్వు ఎస్టీలలో కలుపుతావా చెప్పు, దమ్ముందా ఆ మాట. బీసీలు వెనుకబడ్డారు కాబట్టి వాళ్ళకు వాయిస్ లేదు కాబట్టి నువ్వు బీసీలలో కలుపుతా అంటున్నావు.
నువ్వు ఎస్టీలలో కలుపుతాను, ఎస్సీలలో కలుపుతాను. కోటా పెంచి కలుపుతాను. డైరెక్ట్ ఉన్న కోటాలో కాదు. కలపలేవు. మన దాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, అదే మరి కేంద్రం చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. కేంద్రం చేసేదాన్ని కూడా మేమే చేస్తామని మీరు ఎలా వాళ్ళను ఆశ పెట్టి ఓట్లేపి రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి లాస్ట్ అసెంబ్లీ రాజశేఖర రెడ్డి గారే 5 నుంచి 4% నిజాయితీగా 4% ఇచ్చినటువంటి దాన్ని మీరు ఓట్ల ఆశ కొరకే 10% కూడా బీజేపీ ఇదే మాట అన్నది. 12% భారతీయ జనతా పార్టీ చూసేటువంటి విజన్ మిగతా పార్టీలు చూసే విజన్ కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లింలు అనేటువంటి దేశంలో లేకపోవాలనేటువంటి భావన నీకు ఆ భావన కాదు. కేసీఆర్ తరం కాదు, ఎవరి తరం కాదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చే హక్కు ఎవరికి లేదు. మేము రాజ్యాంగం ఏం పెట్టావు? ముస్లింలకు 12% రిజర్వేషన్ ఆచార్య గారు నువ్వు వైఎస్ ఇస్తా అన్న రోజు కూడా బీజేపీ ఇట్లా వ్యతిరేకించింది. 5 దగ్గర 4 వచ్చింది. మతపరమైన రిజర్వేషన్లు బీజేపీ జీవితకాలం వాళ్ళ విజన్ లో మార్పు రాదు. వాళ్ళు ఈ రాష్ట్ర ఈ దేశంలో ఈ జీవిత కాలంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఆశపడడం తప్ప మీకు ఏమున్నది? మీ కేసీఆర్ 100 జన్మలు ఎత్తినా 12% ఇయ్యలేరు అనేది మేము చెప్తున్నాం. రాజ్యాంగం అడ్డంగా ఉంది. ఆచార్య గారు రాజ్యాంగం వ్యతిరేకంగా ఉంది. మీరు 1000 జన్మలు ఎత్తినా రిజర్వేషన్ ఎందుకంటే వాళ్ళకు అవసరమైన ఎందుకు పెట్టారు? కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఎక్కడ చెప్పలేదు. ఇప్పటికే ఆల్రెడీ మనకు 50% దామాషా ప్రకారం తమిళనాడులో ఉన్నాయి. ఇక్కడ తమిళనాడు ఉన్నాయని ఈడున్నాయని తమిళనాడు భారతదేశంలో భారతదేశమే సంగప్ప గారు దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో 12% ముస్లింలకు ఆడ ఉన్నదా? ఉండండి రకరకాల ముస్లింలకు ఉన్నదా చెప్పు. 12% ఉంటే 2% పెట్టి నువ్వు 12% ఇస్తారు. 2% ముస్లిం ఇస్తారా? చెప్పు. దేశంలో ఎక్కడ ఉన్నదా? ఓట్ల కొరకు మీరు వాళ్ళ ఓట్ల కొరకు వాళ్ళని మాయ చేస్తున్నారు. కానీ మీరు మాయ చేస్తున్నారు. హిందూ మతం అంటే నువ్వు హిందూ కావాలి చెప్పు. చెప్పు హిందూ మతమైన అన్ని మతాలు మాట్లాడుతున్నావు. అన్ని మతాలను గౌరవిస్తాం. హిందూ మతానికి తావే లేదని మతపరమైన రిజర్వేషన్లకు తావు లేదు. ఎందుకు లేదు? హిందూ మతం హిందువులు కాబట్టి రిజర్వేషన్లు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? 1950 వరకు రిజర్వేషన్ సామాజికంగా అణచబడ్డారు కాబట్టి వీళ్ళు కొన్ని 200 ఏళ్ళు 300 ఏళ్ళు మతపరమైన రిజర్వేషన్ ఒక ఆబ్లిక్ ఉంది మన దగ్గర. క్రిస్టియన్లకి బీసీ అని చెప్పినారు కదా. దళితుడైనా సరే సర్టిఫికేట్ మారుతున్నది. కానీ మతపరమైన రిజర్వేషన్ మతం మారితే దళిత రిజర్వేషన్ ఇచ్చినటువంటి బీసీల కోట పోతున్నది. కానీ బీసీల కోట మోసం చేస్తున్నారు. మీ పార్టీ జనాన్ని మోసం చేస్తున్నారు. ఆచార్య గారు, జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి రిజర్వేషన్లు అయినా కాలరాసేటువంటి హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఎవరు వస్తున్నారు? మీ అందరూ మీరు కాదు.
మా ఇప్పుడు మీరు ఎదుటి వాళ్ళకి హక్కు లేదని మీరే అన్యాయం జరుగుతుందా లేదా? కేసీఆర్ కి ఏం పోతుంది, నీదేం పోతుంది? ఎవరికేం పోదు? ఏ నష్టం జరగదు. ఎందుకు నష్టం జరగదు? బీజేపీ పార్టీలో ఉన్నారా, మా టీఆర్ఎస్ లేరా? బీసీలకు సంబంధించిన అవగాహన మాకు లేదా? ఎవరైనా బీసీల గురించి ఆలోచించారు? ఎవరు ఆలోచించారు? మత్స్యకారుల గురించి ఈ 3 ఏళ్లలో బీసీలకి ఏం చేసిరో చెప్పండి. లోన్లు 3 ఏళ్లలో ఇప్పటి వరకు ఒక్కసారి మొత్తానికి ఇప్పుడు బీసీ కోటాకి నష్టం జరగకుండానే ఇంకా కోటా పెంచాలని చెప్పి కేంద్రానికి రాష్ట్రం నుంచి ముస్లింలకు ఇవ్వద్దని రాజ్యాంగం ఒకటి చెప్తుంది, రాజ్యాంగం రాస్తాడా? చూద్దాం ఏమైతుంది. థ్యాంక్ యూ ఆచార్య గారు, థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు. ఇది ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు పొద్దుగాల మళ్ళా కలుద్దాం. స్టే ట్యూన్.